ఒక అడవికి చుట్టూ పల్లె. బయట వారికి తెలియని ఓ చిన్న రహదారి చివర ఎప్పుడో మూసివేసిన ఒక బూతుంది. అది ఇప్పుడు పనికిరాదు. లైన్ లేదు, సిగ్నల్ లేదు, విద్యుత్ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం స్థానికులు ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రతి శుక్రవారం రాత్రి 12 గంటలకి ఆ ఫోన్ మోగుతుంది. వినడానికి అసాధ్యంగా అనిపించొచ్చు, కాని కొందరు వినిపోయారు. మరి కొన్ని రోజులకే వాళ్ల మాటలు వెనక్కిపోయినట్టు వినిపించాయి. ఇదే కథలోకి ప్రవేశించిన వాడు ఆ మహేష్. ఒక యూట్యూబ్ వీడియో క్రియేటర్. ఇలాంటి రహస్యాల్ని బట్టబయలు చేయడమే అతడి ఫేమ్. ఇది భయపడే కథ కాదు, బకవాస్ అంటూ కెమెరా పెట్టి మైక్ ఫిక్స్ చేసి ఫోన్ దగ్గర కూర్చున్నాడు. సమయం 11:58. అడవిలో ఏలుక కదిలినా వినిపించేంత నిశ్శబ్దం. సరిగ్గా 12:00 ఫోన్ మోగింది. మహేష్ నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. చూపిస్తా అంతా ఫేక్ అనేది. ఫోన్ లైన్ క్లియర్ లేదు. గాలిలో నుంచి కొసరుకొస్తున్నట్టు ఓ శబ్దం. అయితే అది గాలి కాదు, ఓ గట్టిగా వినిపించిన మాట. ఇది మొదటి రింగ్. రెండవ కాల్ తర్వాత నీకు చెయ్యి అవసరం ఉండదు. మహేష్ ఆగిపోయాడు. అసలు ఫోన్ పెట్టిన చేతిని చూస్తే వేళ్లు ఉలికిపోతున్నాయి. చేతిలో రంగుపోతుంది. నీళ్లల్లో ఉంచినట్టు చల్లగా మారిపోయాయి. వేళ్లు కదలడం ఆగిపోయింది. అయినా గట్టిగా నవ్వి చెప్పాడు. రుద్రామలాగా చెప్తున్నారు అనుకుంటున్నాడేం కాని. సరిగ్గా 2 నిమిషాల్లో మళ్లీ రింగ్. ఈసారి అతను లిఫ్ట్ చేయలేదు. బూత్ బయటికి బయలుదేరాడు. మహేష్ బూత్ నుంచి బయటకొచ్చాక వీడియో ఎడిట్ చేయడానికి ఇంటికొచ్చాడు. ఫుటేజ్ మొత్తం చక్కగా వచ్చింది, కానీ చివరి 30 సెకండ్స్ మాత్రం స్ట్రేంజ్గా ఉండిపోయాయి. వీడియోలో చూసే వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. మహేష్ ఫోన్ లిఫ్ట్ చేసిన దగ్గర్నుంచి అతని ముఖం బయట చూస్తున్నట్టుంది, కాని మాటలు ఎవరు వినిపించో. కెమెరాలో అతని పెదవులు కదులుతున్నాయి, కాని రివర్స్లో. అది చూసిన అతని ఫ్రెండ్ ఒకడు అడిగాడు, అన్నా, నువ్వు ఆ సమయంలో ఏం మాట్లాడావు? మహేష్ చెప్తాడు, నేను మాట్లాడలేదు. నాకు ఏమి మాట్లాడుతున్నానో కూడా గుర్తులేదు. ఆ సమయంలో అతని మొబైల్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ స్క్రీన్ మీద కనిపించింది. అన్నోన్ నంబర్, బూత్. సెల్ ఫోన్ ఒకటేసారి ఆగిపోయింది. అతని ఫ్రెండ్ టెర్రర్లో అడిగాడు, ఈ కాల్ నీకు ఎలా వస్తుంది? బూత్ లైన్ అని ఇయర్స్ నుంచి డిస్కనెక్టెడ్. మహేష్ పక్కన ఉన్న పాత ఫోను చూసి ఆశ్చర్యపోయాడు. ఫోన్ మళ్ళీ మోగుతుంది. ఈసారి అతని ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. లైన్లోని వాయిస్ చాలా స్లోగా, స్పష్టంగా, ఇప్పటినుంచి ఇది మహేష్ గొంతు కాదు, మా వాడు కాల్స్ చేస్తుంటాడు. మీరు లిఫ్ట్ చేస్తే మీరు కూడా మా వాళ్ళవే. అతని కళ్ళ ముందు మహేష్ చేతి వేళ్లు ఒక్కొక్కటి నీళ్లలా కరిగిపోతుంటాయి. అతని గొంతు నుండి మాటలు వస్తున్నాయి, కానీ ఆ మాటలు ఆ విధంగా కాదు. రివర్స్లో, గోస్ట్ వాయిస్లో. క్లియర్గా అర్థమయ్యే చివరి లైన్, ఫోన్ పిక్ చేసిన వాళ్ళు అజీవించరు. వాళ్ళ గొంతు మాతో ఉంటుంది.